అడ్వకేట్ వర్సెస్ అనుచరుడి గొడవ మంత్రి మెడకు చుట్టుకుందా? చివరికి అది కాస్త మంత్రి సత్యకుమార్ వర్సెస్ లోకల్ బీజేపీ లీడర్లు అన్నట్టుగా సిచ్యువేషన్ టర్న్ అయిందా? ధర్మవరంలో పొలిటికల్ సీన్ చూస్తే అలాగే ఉందంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. మంత్రి సత్యకుమార్కి పిఏ సెగ తగులుతోందట. ఆయన పిఏ హరీష్పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. అది కాస్త చివరకు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఇష్యూగా మారిపోయిందట. మంత్రి పిఏ ఆగడాలు మితిమీరాయి అంటూ ధర్మవరంలో మొదలైన రగడ సత్యకుమార్కు కొత్త తలనొప్పిగా మారిందట. ఇక ఇదే అదనుగా వరదాపురం సూరి రీఎంట్రీకి రంగం సిద్ధమైందా? ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరుడు పిఏగా వ్యవహరిస్తున్న హరీష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది బీజేపీ సానుభూతిపరుడైన అంజన్ రెడ్డిపై 2 రోజుల క్రితం మంత్రి అనుచరుడు హరీష్ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మంత్రి సత్యకుమార్ అండ చూసుకుని ధర్మవరంలో హరీష్ రెచ్చిపోతున్నారని, దౌర్జన్యాలు చేస్తున్నారని, దాన్ని ప్రశ్నించినందుకే తనపై హరీష్ దాడి చేశారని ఆరోపించారు అంజన్ రెడ్డి. దీంతో ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్సెస్ లోకల్ బీజేపీ లీడర్లు అన్నట్టుగా సీన్ మారిపోయిందట. ఎక్కడి నుంచో వచ్చి తమ స్థానిక నాయకులపై దాడి చేయడమేంటని ధర్మవరం బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. గత 20 రోజులుగా సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఈ వివాదంలోకి ఎంట్రీ ఇవ్వడంతో గొడవ మరింతగా రాజుకుందట. తనకు సన్నిహితుడైన అంజన్ రెడ్డిపై దాడి జరగడంతో ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను వరదాపురం సూరి పరామర్శించారు. తన సన్నిహితుడిపై దాడి చేసిన వాళ్లు సొంత పార్టీ నేతలైనా ఊరుకునేది లేదన్నారట వరదాపురం సూరి. ధర్మవరం రాజకీయాల్లో తన రీఎంట్రీకి ఇదే సరైన సమయమని వరదాపురం సూరి ఇలా సంకేతాలు ఇస్తున్నారా అని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దాడి చేసిన హరీష్ వెనుక మంత్రి సత్యకుమార్ ఉంటే, దాడికి గురైన న్యాయవాది అంజన్ రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య వైరం రాజుకుంటే ధర్మవరం బీజేపీ రాజకీయాలు ఎలా టర్న్ అవుతాయా అని క్యాడర్లో చర్చ జరుగుతోందట. 2024 ఎన్నికల్లో ధర్మవరం బీజేపీ టికెట్ తనకే వస్తుందని వరదాపురం సూరి తెగ నమ్మకం పెట్టుకున్నారట. చివరి నిమిషంలో అనూహ్యంగా రంగంలోకి వచ్చిన సత్యకుమార్ బీజేపీ టికెట్ ను తన్నుకుపోయారట. అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్న వరదాపురం సూరి ధర్మవరంలో ఓ రేంజ్ రాజకీయాలకు సిద్ధమవుతున్నారా? సత్యకుమార్ వర్గం ఇటు సూరి వర్గం మోహరించడంతో ధర్మవరంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫీలింగ్ చాప కింద నీరులా విస్తరిస్తోందట. ఎక్కడో కర్నూలు నుంచి వచ్చి ధర్మవరంలో దౌర్జన్యాలు, దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఇప్పటికే న్యాయవాది అంజన్ రెడ్డి వర్గం హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా అంజన్ రెడ్డికి మద్దతు పలకడం చూస్తుంటే ధర్మవరం బీజేపీలో లోకల్ నాన్ లోకల్ సమరానికి తెరలేస్తోందా అని కాషాయ వర్గాల్లో చర్చ జరుగుతోందట.